నమస్తే, వెల్కమ్ టు ఫ్రైడే పోస్ట్. నేను సింధు. ఈరోజు మనతో పాటు సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్ డాక్టర్ శ్రీవిద్య గారు ఉన్నారు. సంతానలేమి సమస్యల గురించి మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. ఎలా ఉన్నారు డాక్టర్? ఫైన్, థ్యాంక్ యూ. ఓకే, ముందుగా చాలామంది సంతానలేమి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అసలు ఈ సంతానం లేని సమస్య ఎప్పుడు వస్తుంది, ఏ ఏజ్ వారికి వస్తుంది? ఇన్ఫర్టిలిటీ సంతానలేమి సమస్య అనేది ఎప్పుడు పరిగణిస్తారు? ఒక దంపతుల్లో ఈ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారని సాధారణంగా పెళ్ళైన తర్వాత 1 సంవత్సరం పాటు ఎటువంటి కాంట్రాసెప్టివ్ మెథడ్స్ యూజ్ చేయనప్పటికీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వకపోతే ఆ దంపతుల్లో సంతానలేమి సమస్య ఉన్నట్లుగా మనం పరిగణించవచ్చు. సో ఈ వ్యవధి సంవత్సరం పీరియడ్ అనేది దంపతుల యొక్క వయసు మీద ఆధారపడి ఉంటుంది. సో మేల్ అండ్ ఫీమేల్ ఏజ్ 28 ఇయర్స్ లోపల కనుక ఉన్నట్లయితే మనం 12 to 15 months వరకు కూడా వెయిట్ చేయొచ్చు న్యాచురల్ మెథడ్స్ కోసం. బట్ అబోవ్ 30 ఇయర్స్ 35 ఇయర్స్ కపుల్స్లో మాత్రం ఈ వ్యవధిని 6 నుంచి 8 మాసాల వరకు పరిగణించవచ్చు. బట్ ఒక కపుల్ ఇన్ఫర్టిలిటీ కోసం సంతానలేమి సమస్యతో బాధపడుతున్నట్లుగా అప్రోచ్ అయినప్పుడు ప్రాబ్లం ఎవరిలో ఉంది అనేది బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా రూల్ అవుట్ చేయడం జరుగుతుంది. ఉమెన్ సైడ్ చూసుకున్నట్లయితే అల్ట్రాసౌండ్ అబ్డామిన్, లేకపోతే ఏమైనా మైనర్ హార్మోనల్ ఇష్యూస్ కానీ, మేజర్ థైరాయిడ్ లాంటి డిజార్డర్స్, పీసీఓడి ఉందా అనేది బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా రూల్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మేల్ సైడ్ చూసుకున్నట్లయితే సెమెన్ అనాలిసిస్, కౌంట్, మోటిలిటీ, యాక్టివిటీ ఇదంతా కూడా ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది, ఉమెన్లో ప్రాబ్లం ఉందా, మేల్లో ప్రాబ్లం ఉందా అనేది మనం ఇన్వెస్టిగేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కొంతమంది కపుల్స్లో ఓన్లీ ఫీమేల్ ప్రాబ్లం ఉండొచ్చు, మేల్ సైడ్ నార్మల్ ఉండొచ్చు. కొంతమంది కపుల్స్లో 20 to 30% ఆఫ్ ద కేసెస్లో 2 సైడ్లు ప్రాబ్లం ఉంటుంది. ఉమెన్ సైడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు, మేల్ సైడ్ సెమెన్ అనాలిసిస్లో డిఫెక్ట్ ఉండొచ్చు. సో కొంతమందిలో బోత్ సైడ్స్ ప్రాబ్లం ఉండొచ్చు, కొంతమందిలో ఒక్క సైడ్ ఉమెన్లో కానీ మేల్లో కానీ. సో ప్రాబ్లం ఎక్కడ ఉంది అని ఐడెంటిఫై చేసి అకార్డింగ్ టు దట్ ట్రీట్మెంట్ ప్యాటర్న్ కనుక తీసుకున్నట్లయితే ఆర్డర్లో ప్రోటోకాల్ ప్రకారం వెళ్తే ఇన్ఫర్టిలిటీలో సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, కొంతమందిలో ఎన్ని ఇయర్స్ అయినప్పటికీ, ఎన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ చేసినప్పటికీ ఎక్కడ డిఫెక్ట్ ఉండదు. ఫీమేల్ సైడ్, మేల్ సైడ్ ఎవ్రీథింగ్ నార్మల్గా ఉంటుంది, బట్ ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఇటువంటి కండిషన్స్ని ఇడియోపతిక్ ఇన్ఫర్టిలిటీ అంటారు. అంటే ఎటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ రీజన్ ఏమీ ఉండదు, బట్ ఆ సంపత్తుల్లో సంతానలేమి సమస్య అనేది సంవత్సరాల తరబడి కంటిన్యూ అవుతుంది. దాన్ని ఇడియోపతిక్ ఇన్ఫర్టిలిటీ అంటారు. సో ఇటువంటి కేసెస్లో కూడా హోమియోపతి ద్వారా సక్సెస్ రేట్ ఉంటుంది. ఎందుకు అంటే ఏమైనా మయాజమెటిక్ బ్లాకేజెస్ కానివ్వండి, కాన్స్టిట్యూషనల్ డిఫెక్ట్స్ కానీ, ఇమ్యూనిటీ తక్కువగా ఉండటం, బేసిక్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా హోమియోపతి ద్వారా రూట్ కాజ్తో రెక్టిఫై చేయడం జరుగుతుంది. కాబట్టి ఇడియోపతిక్ ఇన్ఫర్టిలిటీ కూడా హోమియోపతి ద్వారా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే మేడం, అసలు ఇన్ఫర్టిలిటీకి కారణాలు ఏంటి? అది రావడానికి ఎలాంటి కారణాలు ఉండొచ్చు? సో నవ్వేడేస్ చూసుకున్నట్లయితే సంతానలేమి సమస్య ముఖ్యంగా ఆడవాళ్ళలో చూసుకున్నట్లయితే 80% ఆఫ్ ద కేసెస్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ సమస్య అనేది చాలా కామన్గా చూస్తుంటాం. ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్లో కూడా ఒకటి థైరాయిడ్ డిజార్డర్స్ అండ్ సెకండ్ థింగ్ పీసీఓడి. ఇవి రెండు కూడా లార్జర్ గ్రూప్ ఆఫ్ ఉమెన్ ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే టీనేజ్ గ్రూప్ నుంచి 16 ఇయర్స్ నుంచి 35+ ఉమెన్ వరకు కూడా చాలా కామన్గా లైఫ్లో ఏదో ఒక స్టేజ్లో ఇటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్తో సఫర్ అవ్వడం జరుగుతుంది. సో దీని కనుక రీజన్ చూసుకున్నట్లయితే ఒకటి మన లైఫ్ స్టైల్ డిసీజెస్, ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా కాన్స్టాంట్గా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు, అవర్స్ టుగెదర్ కూర్చోవడం, సెడెంటరీ యాక్టివిటీ లేకపోవడం, ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉండడం, వెయిట్ గెయినింగ్ ఎక్కువగా ఉండడం, ఇవన్నీ ఇన్హెరిటెడ్గా వచ్చే ట్రబుల్స్ కాదు, జెనెటికల్గా వచ్చే ప్రాబ్లమ్స్ కాదు, ఎక్వైర్డ్ ప్రాబ్లమ్స్ మన లైఫ్ స్టైల్లో చేంజెస్ వల్ల, మన బాడీ వెయిట్ ఎక్కువగా ఉండటం వల్ల వచ్చే మైనర్ హార్మోన్ డిస్టర్బెన్సెస్, వీటి వల్ల సంతానలేమి సమస్య ఎక్కువగా ఉంటుంది. సో ఇవి ఇనిషియల్ స్టేజ్లోనే ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్లుగా లైఫ్ స్టైల్ చేంజెస్, డైట్ మోడిఫికేషన్ అండ్ ఇనిషియల్ హోమియోపతి మెడికేషన్ తీసుకున్నట్లయితే సంతానలేమి ఇన్ఫర్టిలిటీ ఐదర్ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ కావచ్చు అండ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఏదైనా సరే చాలా 90 to 95% ఆఫ్ ద కేసెస్ సక్సెస్ అనేది చూస్తాము. ఓకే మేడం, ఇన్ఫర్టిలిటీకి ట్రీట్మెంట్ అయితే చెప్పారు, అది ఎప్పటి వరకు క్యూర్ అవుతుందో చెప్పగలరా? ఎస్, క్యూర్ రేట్ అనేది డిపెండ్స్ ఆన్ ప్రాబ్లమ్ సివియారిటీ. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందిలో ఓన్లీ సింగిల్ ప్రాబ్లం ఉంటుంది. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే పీసీఓడి. పీసీఓడి అనేది 3 ప్యాటర్న్స్లో ఉంటుంది. ఒకటి పీసీఓ, పీసీఓడి అండ్ పీసీఓఎస్. ఈ 3 ప్యాటర్న్స్ అనేవి ప్రాబ్లం ఒకటే, బట్ స్టేజెస్ వేరుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓ చూసుకున్నట్లయితే ఓన్లీ అల్ట్రాసౌండ్లో మాత్రమే చూపిస్తుంది. ఉమెన్లో సిమ్టమ్స్ కానీ డిస్టర్బెన్సెస్ పెద్దగా ఉండవు, ఇవి చాలా తొందరగా క్యూర్ అయిపోతుంది, వితిన్ మంత్స్లోనే రెక్టిఫై అవ్వడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు పీసీఓడి అనేది ఏంటంటే లైఫ్ స్టైల్ డిసీజెస్, అంటే వెయిట్ గెయిన్ వల్ల రావడం,
అండ్ ఎక్కువగా స్ట్రెస్కి లోన్ అవ్వడం వల్ల వచ్చేవి, తర్వాత నిద్ర లేకపోవడం వల్ల, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల, వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల, లేకపోతే కొంతమందిలో ఆల్రెడీ హైపోథైరాయిడ్తో సఫర్ అవ్వడం వల్ల సెకండరీగా పీసీఓ కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది కొంత టైం పీరియడ్ పడుతుంది, ఎందుకంటే లైఫ్ స్టైల్ డిసీజ్ వల్ల వచ్చేది అక్వైర్డ్ ప్రాబ్లం. సో 1 by 1 అన్ని చెక్ చేసుకుంటూ రావడం పీసీఓడి అనేది కొంత టైం టేకింగ్ ప్రాసెస్. దీంట్లో సిమ్టమ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. కొంతమందిలో అందరిలో ఒకలా ఉండకపోవచ్చు సిమ్టమ్స్. కొంతమంది కంప్లీట్గా మెన్స్ట్రువల్ డిజార్డర్స్తో అప్రోచ్ అవ్వడం, లైక్ అమెనోరియా అంటారు, అంటే 3 to 4 months వరకు కూడా మెన్స్ట్రుయేషన్ లేకుండా ఉండడం, కొంతమందిలో ఎక్సెస్గా ఉండడం. సో క్లినికల్ ఫీచర్స్ సిమ్టమ్స్ అనేవి అందరిలో ఒకలా ఉండవు. అండ్ సెకండ్ థింగ్, కొంతమందిలో మెన్స్ట్రుయేషన్ చాలా ప్రాపర్గా ఉంటుంది, బట్ స్కిన్ డిసీజెస్ ఉంటాయి. అబ్నార్మల్గా ఆయిల్ ఫార్మేషన్ ఉండడం ఫేస్ మీద, అండ్ యాక్నే డిస్ట్రిబ్యూషన్ ఉండడం, అండ్ పిగ్మెంటేషన్ డెవలప్ అవ్వడం, ఇలా కొంతమంది అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. అండ్ థర్డ్ కేటగిరీ వచ్చేసి వెయిట్ గెయిన్. అన్ని ప్రాబ్లమ్స్ నార్మల్గా ఉండి వెయిట్ మాత్రం చాలా ఫాస్ట్గా, అంటే వితిన్ వీక్స్ మంత్స్లోనే అబ్నార్మల్ వెయిట్ గెయిన్, అది కూడా ఉమెన్లో అబ్డామిన్లో ఎక్కువ ఫ్యాట్ పెరుకొని పోవడం, ఇవన్నీ కూడా వెయిట్ గెయిన్ కూడా పీసీఓడీలో మేజర్ సిమ్టమ్గా చెప్పుకోవచ్చు. సో అందరి ఉమెన్లో ఒకే సిమ్టమ్స్ ఉండవు, డిపెండ్స్ ఆన్ ద సిమ్టమ్స్ అండ్ ఎంత కాలం నుంచి సఫర్ అవుతున్నారు, ఇవన్నీ బేస్ చేసుకొని అండ్ ఉమెన్ యొక్క వెయిట్ బేస్ చేసుకొని ట్రీట్మెంట్ డ్యూరేషన్ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది. మినిమం 6 monthsలో పీసీఓడీ క్లియర్ అవుతుంది మ్యాక్సిమం. అండ్ కాంప్లికేషన్స్ వేరే ఉన్న వాళ్ళలో, అంటే హైపోథైరాయిడ్ కాంబినేషన్ ఉన్న వాళ్ళలో కొంత టైం పడుతుంది. అండ్ అందరిలో ఉండే డౌట్ ఏంటంటే పీసీఓఎస్ ఒకటేనా అనేది. నో, ఇది సిమ్టమ్స్ కొద్ది వరకు మ్యాచ్ అవ్వచ్చు, బట్ పీసీఓడి తీవ్రంగా వచ్చే సిండ్రోమ్ని పీసీఓఎస్ అంటారు. పీసీఓఎస్ అనేది సిండ్రోమ్, అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వచ్చేది హార్మోన్ ఇంబ్యాలెన్స్ పీసీఓఎస్. ఫాదర్లో డయాబెటీస్ ఉండి ఆ బేబీ డెలివరీకి ముందు ఫాదర్ డయాబెటిక్తో సఫర్ అవ్వడం వల్ల బేబీ, ఆ ఉమెన్ అనేది ఏమవుతుంది, ఇంటర్నల్గా ఆ జీన్ ట్రాన్స్మిట్ అవుతుంది. డయాబెటిక్ ఇన్సులిన్ రెసిస్టెంట్ అనే జీన్ ట్రాన్స్మిట్ అవ్వడం వల్ల జెనెటికల్గా వచ్చే హార్మోన్ ఇంబ్యాలెన్స్ని పీసీఓఎస్ అంటారు. ఇది కాంప్లికేటెడ్ ఫామ్ ఆఫ్ పీసీఓడి. సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి, టైం టేకింగ్ చాలా అంటే ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే డిసీజ్ ఈజ్ 1 or 2 సిమ్టమ్స్ ఉండొచ్చు. సిండ్రోమ్ అంటే మల్టిపుల్ సిమ్టమ్స్, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల వచ్చేది సిండ్రోమ్ క్యూర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో ఈ క్లారిటీ ఉండటం, దీనివల్ల ఏమవుతుందంటే అవగాహన పెరగటం, మనం తీసుకునే జాగ్రత్తల మీద కూడా ఎక్కువ ఫోకస్డ్గా ఉంటారు. అండ్ ట్రీట్మెంట్ పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక ఉమెన్ లేదా ఒక గర్ల్ పీసీఓడితో వచ్చినప్పుడు ఇనిషియల్గా ట్రీట్మెంట్ అడ్వైస్ చేయాలి. జస్ట్ డైట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, ఫిజికల్ యాక్టివిటీ అడ్వైస్ చేయడం, లైఫ్ స్టైల్ చేంజెస్, స్ట్రెస్ లేకుండా ఇవి చేయడం జరుగుతుంది. బట్ కమింగ్ టు పీసీఓఎస్ కంపల్సరీ ట్రీట్మెంట్ మ్యాండేటరీ, నెగ్లెక్ట్ చేయొద్దు, ఎందుకంటే సిండ్రోమ్లో డే బై డే కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. పీసీఓఎస్తో సఫర్ అయ్యే ఉమెన్లో ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సంతానలేమి అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది క్యూర్ చేయడం. అండ్ సెకండ్ థింగ్, వాళ్ళలో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో పీసీఓఎస్లో నెగ్లెక్ట్ చేయకూడదు, ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ కూడా ఇంపార్టెంట్. ఓకే మేడం, పీసీఓడి హైపోథైరాయిడ్కి ఏ వయసులో ఎక్కువగా వస్తుంది? పీసీఓడి అనేది టీనేజ్ గ్రూప్ నుంచి, ఒక ఉమెన్ ఫర్టల్ అయ్యేది, ఒక గర్ల్ ఫర్టల్ అయ్యేది బిట్వీన్ 12 to 13 years. ఇమీడియట్లీ 1 year తర్వాత పీసీఓ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో టీనేజ్ గ్రూప్ 13 to 14 years నుంచి 35 years ఏజ్ గ్రూప్ ఉమెన్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంటారు పీసీఓడిలో. హైపోథైరాయిడ్ ఏంటంటే హార్మోన్ డిస్టర్బెన్స్, ఇది ఇన్హెరిటెడ్గా జెనెటికల్గా అయోడిన్ డెఫిషియన్సీతో వచ్చేది. సో దీనికి ఏజ్ లిమిట్ లేదు. ఈవెన్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ బిలో 5 years బేబీలో కూడా హైపోథైరాయిడ్ సిమ్టమ్స్ మనం గుర్తించడం, హార్మోన్ డిస్టర్బెన్సెస్ మదర్కి ఉంటే బేబీకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎలా ఐడెంటిఫై చేయాలి? ఒక గర్ల్ అంటే సిమ్టమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేరు, వాళ్ళు డిస్క్రైబ్ చేయలేరు, కాబట్టి ఒక గర్ల్ థైరాయిడ్తో సఫర్ అవుతుంది అన్నప్పుడు ఎలా గుర్తించాలి అంటే, నార్మల్ చిల్డ్రన్తో పోలిస్తే థైరాయిడ్ ఉన్న బేబీస్ చాలా డల్గా ఉంటారు, ఇన్యాక్టివ్గా ఉంటారు, అవుట్ సైడ్ ప్లే గేమ్స్ కానీ వాటిలో ఎక్కువగా యాక్టివ్గా చూపించలేకపోవడం, అండ్ మెమొరీ కూడా చాలా వీక్గా ఉంటుంది, డల్గా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ లెవెల్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఫిజికల్గా చూసుకున్నట్లయితే ఆకలి తక్కువగా ఉంటుంది, థర్స్ట్ తక్కువగా ఉంటుంది, కాన్స్టిపేషన్తో సఫర్ అవ్వడం, ఎక్కువగా లావుగా ఉండడం, మూన్ లైక్ ఫేసెస్ అంటారు. అంటే పీసీఓ గర్ల్ని కానీ చూసినప్పుడు మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అయితే పీసీఓడిలో చాలామందికి మెన్స్ట్రువల్ క్రాంప్ అనేది వచ్చినప్పుడు పెయిన్ ఎక్కువగా ఉంటుంది. సో దానికి ఏదైనా ట్రీట్మెంట్ ఉంటుందా? ఎస్, నార్మల్ క్రాంప్ అనేది కామన్, బట్ హార్మోన్ డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళలో, ఆండ్రోజన్స్ ఎక్కువగా ఉన్న ఉమెన్ ఆర్ గర్ల్లో
క్రాంప్స్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. అబ్నార్మల్ క్రాంప్స్, ట్రీట్మెంట్కి ఇమీడియట్గా వెళ్ళాల్సిన అవసరం. దాన్ని డిస్మనోరియా అంటారు. ఇది ఒక క్లినికల్ కండిషన్. దీనికి సపరేట్గా పెయిన్ మేనేజ్మెంట్, హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే డిస్మనోరియా నుంచి కంప్లీట్గా బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే మేడం, ఇంకా మెన్స్ట్రల్ క్రాంప్ అనేది వచ్చినప్పుడు చాలామంది ట్యాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు. లైక్ మెఫ్టాల్ స్పాస్ అని చాలా ట్యాబ్లెట్స్ ఉంటూ ఉంటాయి. సో అలా ట్యాబ్లెట్స్ తీసుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఇష్యూస్ వస్తాయి అని చెప్పేసి అంటున్నారు. ఇది ఒక ఊహనేనా, నిజంగానే అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయా? అన్ని మెడికేషన్స్ ఏమి డిస్టర్బ్ చేయవు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పింది మెఫ్టాల్ స్పాస్ అనేది జస్ట్ స్పాస్మోడిక్ మెడిసిన్, మజిల్ మీద మాత్రమే పనిచేస్తుంది. ఇంటర్నల్గా డీప్గా యూటరైన్ వరకు వెళ్ళి ఏం డిస్టర్బెన్స్ క్రియేట్ చేయదు. జస్ట్ పెయిన్ రిలీఫ్ హార్డ్లీ 6 to 8 hours రిలీఫ్ ఉంటుంది. దాని తర్వాత ఆ టాబ్లెట్ ఎఫెక్ట్ కూడా పెద్దగా ఉండదు. సో చిన్న చిన్న టాబ్లెట్స్ ఏమీ డిస్టర్బ్ చేయవు. ఎక్కువగా హార్మోన్ ఇండ్యూస్డ్ మెడికేషన్, కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటే ప్రెగ్నెన్సీ పోస్ట్ పోన్ చేసే మెడికేషన్స్ ఉంటాయి. అంటే ఈస్ట్రోజన్ పిల్స్, పీరియడ్స్ పోస్ట్ పోన్ చేసే ఇవి మాత్రమే డిస్టర్బెన్స్ క్లియర్ చేస్తాయి. లేటర్ లైఫ్లో ప్రెగ్నెన్సీ మనం అనుకున్నప్పుడు టైంకి రాకపోవడం అండ్ అదర్ కాంప్లికేషన్స్, వెయిట్ గెయిన్ రావటం అండ్ ఎసిడిటీ ఫార్మేషన్, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి తప్ప అన్ని మెడికేషన్స్, ఎస్పెషల్లీ మెఫ్టాల్ స్పాస్ లాంటి సింపుల్ మెడికేషన్. అండ్ కమింగ్ టు హోమియోపతి, మేము డిస్మనోరియాలో అక్యూట్లో సఫర్ అవుతున్నప్పుడు మెగ్నీషియం ఫాస్ లాంటి యాంటీస్పాస్మోడిక్ మెడికేషన్స్ ఇస్తాము. ఇవి ఫ్రీక్వెంట్గా రిపీట్ చేయడం వల్ల అక్యూట్ ఫేజ్ నుంచి, అక్యూట్ సఫరింగ్ నుంచి బయటపడతారు తప్ప ఇవి ఏమి ఇంటర్నల్గా డ్యామేజ్ క్రియేట్ చేయరు. సో ఇది ఒక చిన్న అపోహ అని చెప్పుకోవచ్చు. ఓకే మేడం, ఇంకా ఫుడ్ విషయంలో వస్తే చాలామంది ఇప్పుడున్న జనరేషన్లో హాస్టల్స్లో ఉంటున్నారు, రూమ్స్లో తీసుకొని ఉంటుంటారు. సో వాళ్ళు ఫుడ్ అనేది ప్రాపర్గా తీసుకుంటూ ఉండరు. సో ఫుడ్ ఎలా తీసుకోవాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు? ఎస్పెషల్లీ థైరాయిడ్, పీసీఓడి అండ్ ఏ డిస్టర్బెన్స్ లేకున్నా కానీ కొంతమంది గర్ల్స్ ఎక్కువ వెయిట్ ఉంటారు. మన హైట్కి ఉండాల్సిన వెయిట్ కంటే కూడా అబ్నార్మల్గా ఉండడం, దాన్ని మనం బిఎంఐతో మేనేజ్ అంటే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నార్మల్గా బాడీ మాస్ ఇండెక్స్ అనేది 25 నుంచి 27 ఉండాలి. ఒక వ్యక్తి ఐదర్ ఉమెన్ ఆర్ మెన్ హైట్కి ఎంత వెయిట్ ఉండాలి అనేది బిఎంఐ చూపిస్తుంది. ఆ చార్ట్లో కనుక మనం మన హైట్కి ఎంత ఎక్కువగా ఉండేది చూసుకున్నట్లయితే అక్కడ మనం అర్థమైపోతుంది మనం హెల్దీ జోన్లో ఉన్నామా, రిస్క్ జోన్లో ఉన్నామా అండ్ అబ్నార్మల్ ఒబేసిటీలో ఉన్నామా అనేది తెలిసిపోతుంది. సో ఫస్ట్ ట్రీట్మెంట్ కోసం అప్రోచ్ అయినా లేదంటే కౌన్సిలింగ్ కోసం అప్రోచ్ అయినా మేము ఇమీడియట్గా చెక్ చేసి ఇది బిఎంఐ హైట్కి తగ్గట్టుగా వెయిట్ ఉన్నారా లేదో అకార్డింగ్ టు దట్ డైట్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో డైట్ అనేది నవేడేస్ చాలా పెద్ద అబ్స్టకిల్గా మారింది ఏ ట్రీట్మెంట్కైనా సరే. ఎందుకంటే మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా హై కార్బోహైడ్రేట్ తీసుకోవడం, హై జంక్ తీసుకోవడం, అవుట్ సైడ్ ఫుడ్ మేనేజ్మెంట్ అనేది ఎల్డిఎల్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళు తీసుకోవాల్సిన డైట్ ఏంటంటే స్ప్లిట్ మీల్స్ అని అడ్వైస్ చేస్తాం. అంటే తక్కువ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఎక్కువ ఇంటర్వెల్స్లో ఎక్కువ సార్లు తీసుకోవడం, కొంచెం కొంచెం ఫుడ్ ఎక్కువ సార్లు 4 or 5 టైమ్స్లో కూడా తీసుకోవచ్చు. బట్ తక్కువ క్వాంటిటీ ఎక్కువ టైమ్స్ తీసుకున్నట్లయితే మనకు ఇన్సులిన్ రెసిస్టెంట్ లాంటి పీసీఓఎస్ డెవలప్ అవ్వవు. అండ్ దీంట్లో కూడా ఎక్కువగా కార్బోహైడ్రేట్ అనేది రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. హై క్యాలరీ డైట్ లైక్ ఎక్కువగా స్వీట్ ఇంటేక్ కానివ్వండి, సాల్ట్ ఇంటేక్ ఇవి కంట్రోల్ చేస్తూ డైలీ మన డైట్లో 50 to 60% న్యాచురల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉండేలాగా మేనేజ్ చేసుకుంటే డైట్ విషయంలో ఆ మైనర్ డిఫెక్ట్ అనేది మనం బయటపడవచ్చు. ఓకే మేడం, స్ట్రెస్ వల్ల కూడా ఇదేమైనా ఎఫెక్ట్ అవుతుందా? స్ట్రెస్ అనేది ఇండైరెక్ట్ కాజ్. లైక్ ఏ ప్రాబ్లంకైనా సరే, లైక్ ఎస్పెషల్లీ హార్మోన్ ఇంబ్యాలెన్స్, మెటబాలిక్ ప్రాబ్లం, ఎగ్జాంపుల్ థైరాయిడ్ కానివ్వండి, లేకపోతే డయాబెటీస్, పీసీఓ లాంటి వాళ్ళకు స్ట్రెస్. ఎందుకంటే ఎక్కువ స్లీపింగ్ అవర్స్ లేకుండా మినిమం స్లీప్ అవర్స్, ఫుడ్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా వెయిట్ గెయిన్కి దారితీస్తాయి. వెయిట్ గెయిన్ వల్ల వచ్చే ఇన్సులిన్ రెసిస్టెంట్ వల్ల వచ్చేది పీసీఓడి ఆర్ పీసీఓఎస్. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా కౌన్సిలింగ్లో చాలా ఇంపార్టెంట్గా మేము క్లియర్గా అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఓకే మేడం, థైరాయిడ్ కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది. పీసీఓడి కావచ్చు, పీసీఓసి కావచ్చు, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కావచ్చు. థైరాయిడ్ అనేది దానివల్ల హెయిర్ లాస్ అవుతుందని కొంతమంది కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. సో హెయిర్ లాస్ కావచ్చు లేకపోతే థైరాయిడ్కి సంబంధించి ఎలా ఉంటుంది, దాని గురించి తెలియజేయండి. థైరాయిడ్ అంటే బేసిక్ హార్మోన్ మన బాడీలో ఉండేది T3, T4 మెడ భాగంలో ఉండే థైరాయిడ్ గ్లాండ్ నుంచి వచ్చే హార్మోన్స్. ఈ T3, T4 అనే బేసిక్ హార్మోన్స్ ఉమెన్లో ఉన్న వ్యక్తిలో ఐదర్ ఫీమేల్ కానీ మేల్ కానీ
ప్రతి సిస్టమ్ డెవలప్మెంట్లో హెల్ప్ అవుతుంది. హైట్ అండ్ రెస్పిరేటరీ శ్వాస వ్యవస్థ పనిచేయడం, జీర్ణ వ్యవస్థ పనిచేయడం, ఉమెన్లో రిప్రొడక్టివ్ సిస్టమ్, మెన్లో రిప్రొడక్టివ్ సిస్టమ్, ఏదైనా సరే ఆర్గాన్ డెవలప్మెంట్లో అండ్ ఫంక్షన్లో T3 T4 హార్మోన్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే T3 T4 తగ్గిపోతుందో వాళ్ళలో కాంపెన్సేషన్గా TSH అనేది అబ్నార్మల్గా పెరిగిపోతుంది. 5.5 కంటే ఎక్కువగా ఉండడం, ఈ కండిషన్ని హైపోథైరాయిడ్ అంటారు. హైపో అంటే అండర్ యాక్టివిటీ, అంటే అన్ని సిస్టమ్స్ కూడా తక్కువగా పనిచేయడం, మెమొరీ తక్కువగా ఉండడం, గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ ఉండడం, ఆకలి తగ్గిపోవడం, బవెల్ మూమెంట్స్ తగ్గిపోవడం, మెన్స్ట్రుయేషన్ కూడా చాలా తక్కువగా, అంటే అవుట్ ఆఫ్ 12 months 8 నెలల కంటే తక్కువగా లో ఫ్రీక్వెంట్ మెన్స్ట్రుయేషన్ ఉండడం, ఇవన్నీ కూడా అండర్ యాక్టివిటీ ఆఫ్ ద గ్లాండ్ వల్ల వచ్చేది హైపోథైరాయిడ్. వీళ్ళలో ఏమవుతుందంటే ఎగ్ కూడా ప్రాపర్ టైంలో రిలీజ్ అవ్వదు. బిట్వీన్ 14th or 15 daysలో రావాల్సిన ఎగ్ డెవలప్మెంట్, ఎగ్ రిలీజ్ కూడా డిఫెక్ట్ ఉండడం వల్ల హైపోథైరాయిడ్లో మనకు ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ ఉంటుంది. సేమ్ మెన్లో చూసుకున్నా కూడా స్పర్మ్ జనరేట్ అవ్వాలన్నా, జనరేట్ అయిన స్పర్మ్ ప్రాపర్గా డెవలప్ అవ్వాలన్నా కూడా ఈ థైరాయిడ్ బేసిక్ హార్మోన్స్ అనేవి ఇంపార్టెంట్. ఎవరికైతే T3 T4 డెఫిషియెంట్గా ఉండటం, TSH ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా స్పర్మ్ అనేది కౌంట్ తక్కువ ఉండడం జరుగుతుంది. ఒకవేళ కౌంట్ ఉన్నా కానీ వాటిలో మోటిలిటీ కానీ యాక్టివిటీ తగ్గిపోవడం అండ్ యాక్టివ్ స్పర్మ్ రేషియో తక్కువగా ఉండడం వల్ల హైపోథైరాయిడ్ వల్ల సంతానలేమి సమస్యలు ఉంటాయి. సో బేసిక్ హార్మోన్ ఖచ్చితంగా థైరాయిడ్ ప్రొఫైల్ అనేది అడ్వైజ్ చేయడం జరుగుతుంది. నార్మల్గా ఉన్నప్పుడు ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ హైపోథైరాయిడ్ ఉన్న హైపర్ థైరాయిడ్, హైపర్ మీన్స్ ఎక్సెస్గా ఉండడం కూడా ఒక రకమైన డిస్టర్బెన్స్గా చెప్పుకోవచ్చు. సో ఈ డిస్టర్బెన్సెస్ హైపోథైరాయిడ్ కానీ హైపర్ థైరాయిడ్ అనేవి సంతానలేమిలో వచ్చే కామన్గా చూసే ప్రాబ్లమ్. సో ఇవి రిపోర్ట్స్ ద్వారా బయటపడ్డప్పుడు ఖచ్చితంగా దీనికి కూడా దేనివల్ల వచ్చింది అనేది ఐడెంటిఫై చేసి రూట్ కాజ్ బేస్ చేసుకొని హోమియోపతి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి హైపోథైరాయిడ్ కూడా ఈవెన్ బయట నుంచి తీసుకునే సప్లిమెంట్స్ 75 mcg 100 mcg అని కామన్గా తీసుకుంటారు కదా, వాటి అవసరం లేకుండానే హోమియోతోనే లైఫ్ టైం కూడా బయట నుంచి సప్లిమెంట్స్ లేకుండా హోమియోతో మేనేజ్ చేయొచ్చు. ఓకే మేడం, థైరాయిడ్ అనేది ఎప్పటి వరకు క్యూర్ అవుతుంది? దానికి ట్రీట్మెంట్ ఏముంటుంది అసలు? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. థైరాయిడ్ ప్రాబ్లం లేకపోతే డయాబెటీస్ ప్రాబ్లం ఒక్కసారి ఒక పర్సన్లో వచ్చినప్పుడు ఇది లైఫ్ టైం మెడికేషన్ తీసుకోవాలనేది జనరల్గా అందరు డాక్టర్స్ చెప్పే కాన్సెప్ట్. బట్ హోమియోపతిలో ఈ లైఫ్ టైం ట్రీట్మెంట్ అవసరం లేదు. ఎందుకంటే హార్మోన్ డిస్టర్బెన్సెస్ అండ్ ఇవన్నీ కూడా థైరాయిడ్ కానివ్వండి అండ్ డయాబెటీస్ అనేవి ఇన్సులిన్ రెసిస్టెంట్ వల్ల ఆర్ థైరాయిడ్ డిఫెక్ట్ వల్ల వచ్చే హార్మోన్ డిస్టర్బెన్సెస్. ఇనిషియల్ స్టేజ్లో ఎవరైతే ఐడెంటిఫై చేసి వస్తారో వీళ్ళకి ఈవెన్ బయట నుంచి తీసుకున్న అలోపతి మెడికేషన్ లేకుండానే కంప్లీట్గా హోమియోతో కూడా ట్రీట్ చేసిన కేసెస్ ఉంటాయి. కొంతమంది ఆల్రెడీ కొన్ని ఇయర్స్ నుంచి సఫర్ అయ్యి వస్తుంటారు, 5 years 10 years నుంచి సఫర్ అయ్యి థైరోనాన్ టాబ్లెట్స్ ఎర్లీ మార్నింగ్ సప్లిమెంట్స్ రూపంలో, ఎందుకంటే బాడీ ఫంక్షన్ చేయట్లేదు కాబట్టి అవుట్ సైడ్ నుంచి టాబ్లెట్స్ రూపంలో తీసుకొని రావడం జరుగుతుంది. ఇటువంటి వాళ్ళకు హోమియో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని రోజుల పాటు కంటిన్యూస్గా తీసుకున్నప్పుడు బయట నుంచి సప్లిమెంట్ మెడికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ 100 mcg తీసుకున్న ఉమెన్లో గ్రాడ్యువల్గా 100 నుంచి 75, 75 నుంచి 50, అంటే అవుట్ సైడ్ నుంచి దాని యొక్క యూసేజ్ తగ్గిపోయి మన బాడీనే యాక్టివ్గా పనిచేయడం, మన బాడీలో ఉన్న గ్లాండే నార్మల్గా పనిచేసే విధంగా న్యాచురల్ హోమియోపతి మెడికేషన్ ఉంటుంది. కాబట్టి లైఫ్ టైం ట్రీట్మెంట్ అవసరం లేదు. కొద్ది కోర్స్ పర్సన్కి ఎన్ని రోజుల నీడ్ ఉంటుందో అన్ని రోజులు తీసుకొని ట్రీట్మెంట్ ఆపేసినా కూడా లైఫ్ టైం ట్రీట్మెంట్ అవసరం లేకుండా హోమియోపతి ద్వారా క్యూర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే మేడం, చాలామంది లంగ్స్లో ప్రాబ్లం ఉంది, శ్వాస తీసుకునేటప్పుడు ప్రాబ్లం ఉంది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి అని అంటుంటారు, అది నిజమేనా? ఎస్, హైపోథైరాయిడ్ వాళ్ళలో ఇట్లాంటి షార్ట్నెస్ ఆఫ్ ద బ్రెత్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళలో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అనేది చాలా అబ్నార్మల్గా పడిపోతుంది. ఎనిమిక్ కండిషన్ అంటారు. ఇదే ప్రాబ్లం PCOలో కూడా ఉంటుంది. ఎప్పుడైతే హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పడిపోతుందో వాళ్ళు ఎక్కువ దూరం నడిచినా, తర్వాత స్టెప్స్ ఎక్కినా, ఎక్కువ పని చేసినా తొందరగా టైర్డ్ అయిపోవడం, అలసిపోవడం జరుగుతుంది. సో హైపోథైరాయిడ్ వల్ల వచ్చే ఎనీమిక్ కండిషన్ వల్ల డెవలప్ అయ్యేది షార్ట్నెస్ ఆఫ్ ద బ్రెత్. ఇది లంగ్ ఇష్యూ కాదు, హార్మోన్ డిజార్డర్. సో వాళ్ళకు ఐరన్ డైట్, ఐరన్ సప్లిమెంట్స్ అడ్వైజ్ చేయడం అండ్ ఇంటర్నల్గా హార్మోన్ హైపోథైరాయిడ్ క్యూర్ చేస్తే ఆటోమేటిక్గా ఈ క్లినికల్ సిమ్టమ్స్ అన్నీ కూడా బయటపడతాయి. ఓకే మేడం, థైరాయిడ్ వల్ల చాలామంది ఇంట్లో వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం వస్తుంది అని విన్నాను. సో ఇది ఎవరికెవరికి వస్తుంది? తల్లి నుంచి బిడ్డకే వస్తుందా, లేకపోతే ఇంట్లో వాళ్ళకి ఏదైనా సంక్రమించేది ఉంటుందా? హైపోథైరాయిడ్ 2 రకాలుగా వస్తుంది. ఒకటి జెనెటికల్గా, అంటే పేరెంట్స్లో ఉన్నప్పుడు వాళ్ళ చిల్డ్రన్కి, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది 20% రిస్క్. అందరికీ రావాలని లేదు. ఎవరికి వస్తుంది అంటే పేరెంట్స్లో థైరాయిడ్ ప్రాబ్లం ఉండి
పిల్లలు వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది జెనెటికల్గా వచ్చే థైరాయిడ్ డిజార్డర్. 20% మాత్రమే రిస్క్. అందరికి ఉండాలన్న కాన్సెప్ట్ ఏమీ లేదు. బట్ నవే డేస్ పేరెంట్స్లో లేకున్నా పిల్లల్లో థైరాయిడ్, పీసీఓడి, డయాబెటీస్ చూస్తుంటారు. దీన్ని అక్వైర్డ్ డిసీజెస్ అంటారు. అంటే మన ఇంటర్నల్గా ప్రాబ్లం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. దానికి రీజన్ మెయిన్ ఇంతకుముందు చెప్పినట్లుగా కామన్ ఫుడ్ డైటరీ డిఫెక్ట్స్, స్ట్రెస్, మనం వర్క్ చేసే అంటే ఆక్యుపేషనల్ డిజార్డర్స్, వీటి వల్ల స్ట్రెస్ వల్ల వచ్చేవని చెప్పుకోవచ్చు. సో ఏ డిసీజ్ అయినా రావడానికి బేసిక్ రూట్ కాజెస్ రెండు. ఒకటి జెనెటికల్గా, రెండు ఎక్వైర్డ్గా మనలో ఉన్న ఇన్నర్ డిఫెక్ట్స్ వల్ల వచ్చే ప్రాబ్లం. ఓకే, మనం లాస్ట్లో థైరాయిడ్ ఉన్న వారికి ఎలాంటి ఫుడ్ అయితే వాళ్ళకి కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది? ఓకే, ఎప్పుడైనా డైట్ డిపెండ్స్ ఆన్ పర్సన్. ఎందుకంటే అందరిలో క్లినికల్ ఫీచర్స్ ఒకలా ఉండవు, అందరూ ఒకే ప్రాబ్లంతో రారు. డిసీజ్ ఒకటైనప్పుడు క్లినిక్ ఒకటే అయినా కానీ సిమ్టమ్స్ వేరువేరుగా ఉండొచ్చు. సో అది పర్సన్ యొక్క వెయిట్ దృష్టిలో పెట్టుకొని, పర్సన్ యొక్క సిమ్టమ్స్ దృష్టిలో పెట్టుకొని చెప్తాం. బట్ కామన్గా చెప్పేది ఏంటంటే ఎక్కువ కార్బోహైడ్రేట్, జంక్ తినకుండా హై ప్రోటీన్, హై ఫైబర్ డైట్, న్యాచురల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అండ్ సఫిషియంట్ వాటర్ ఇంటేక్, సఫిషియంట్ ఫిజికల్ యాక్టివిటీ, అట్లీస్ట్ పర్ డే 30 to 40 minutes ఫిజికల్ యాక్టివిటీ, ఐదర్ వాకింగ్, యోగా, ఏదైనా సరే ఈ బేసిక్ నీడ్స్ కనుక, అండ్ సన్లైట్ ఎక్స్పోజర్ న్యాచురల్గా ఇవి మెయింటైన్ చేస్తే పెద్దగా మనము ఎక్కువ రోజులు ట్రీట్మెంట్ అవసరం లేకుండా కానీ వితిన్ తక్కువ టైంలోనే ట్రీట్మెంట్తో మేనేజ్ చేయొచ్చు. ఓకే మేడం, ప్రైమరీ సెకండరీ ఇన్ఫర్టిలిటీలో దేనికి ఎక్కువగా సక్సెస్ రేట్ ఉంటుందో తెలియజేయండి. ముఖ్యంగా ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ, సెకండరీ ఇన్ఫర్టిలిటీ డిఫరెన్స్ ఏంటంటే పెళ్ళైన తర్వాత అసలు ఒక్క బేబీ కూడా కలగకుండా ఉన్నట్లయితే ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఆల్రెడీ ఒక చైల్డ్ ఉండి ఎక్కువ గ్యాప్ రావడం, సెకండ్ బేబీకి చాలా ఇయర్స్ గ్యాప్ రావడం, లేదంటే కొంతమందిలో ఫ్రీక్వెంట్గా రిపీటెడ్ అబార్షన్స్ ఉంటాయి. అంటే 9 months టర్మ్ వరకు ఉండకుండా 3rd or 4th monthలోనే రిపీటెడ్గా అబార్షన్స్ ఉండడం వల్ల ఈ కండిషన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. రీజన్స్ ఏంటి ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ కంటే? స్ట్రక్చరల్ చేంజెస్ లైక్ ట్యూబల్ బ్లాకేజెస్ ఉండొచ్చు, యుటరైన్ ఫైబ్రాయిడ్స్, అదర్ హార్మోన్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి, హైపోథైరాయిడ్. బట్ సెకండరీ ఇన్ఫర్టిలిటీకి అడిషనల్గా ఉండే అబ్స్టకిల్ ఏంటంటే రిస్క్, ఏజ్ ఫ్యాక్టర్. ఎస్పెషల్లీ ఉమెన్లో ఆఫ్టర్ 35 years ఓవం యొక్క క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. ఏఎంహెచ్ రిజర్వ్ అనేది పడిపోవడం వల్ల, ఎగ్ క్వాలిటీ పడిపోవడం వల్ల సక్సెస్ రేట్ అంటే ఇన్ఫర్టిలిటీ అనేది ఛాన్సెస్ ఫర్టిలిటీకి దారి తీయకుండా ఎక్కువ గ్యాప్ రావటం, ఆ దంపతుల్లో సంతానాలేమి సెకండ్ టైం అనేది ప్రాబ్లంగా మారచ్చు. సో ఏజ్ అనేది ఎడిషనల్ డిసడ్వాంటేజ్ ఫర్ ద సెకండరీ ఇన్ఫర్టిలిటీ. సో మనం ట్రీట్మెంట్ ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ వాళ్ళలో అష్యూరెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఇస్తాం. ఎందుకంటే కపుల్ యొక్క ఏజ్ మనకు కన్వీనియంట్గా ఉండటం అండ్ ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా ఎర్లీగా డిటెక్ట్ చేసి రావడం జరుగుతుంది. కాబట్టి 90 to 95% ఆఫ్ ద కేసెస్లో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ కపుల్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సెకండరీ ఇన్ఫర్టిలిటీలో అడిషనల్గా ఏమవుతుంది అంటే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండటం, హార్మోన్ డిస్టర్బెన్సెస్ ఉండడం, ఎస్పెషల్లీ కొంతమందిలో ఫ్రీక్వెంట్గా అబార్షన్స్కి రీజన్ ఏంటంటే టార్చ్ పాజిటివ్ అంటే కాంప్లికేటెడ్ వైరల్ డిజార్డర్స్ ఉండటం వల్ల కూడా సెకండరీ ఇన్ఫర్టిలిటీలో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీలో ఉన్నంత ఛాన్సెస్ అనేది ఫర్టిలిటీకి కొంతవరకు తగ్గుతుంది. సో రీజన్ ఏదేమైనప్పటికీ క్లియర్గా దాన్ని రెక్టిఫై చేయడం, దానికి తగ్గట్టుగా డైట్, తర్వాత లైఫ్ స్టైల్ అన్నంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. బట్ కమింగ్ టు ప్రైమరీ ఇన్ఫర్టిలిటీలో ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సక్సెస్కి. మనం చాలామంది ఏజ్తో డిఫరెన్స్ లేకుండా, జెండర్తో డిఫరెన్స్ లేకుండా స్మోక్ చేస్తున్నారు, డ్రింక్ చేస్తున్నారు. సో వీళ్ళకి పీసీఓడి కావచ్చు, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కావచ్చు ఎక్కువగా వస్తాయా? అసలు వస్తే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? డెఫినెట్గా ఎక్సెసివ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అబ్యూస్ అనేది హార్మోన్ ఇంబ్యాలెన్స్ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎస్పెషల్లీ మగవాళ్ళలో చూసుకున్నట్లయితే ఎక్సెస్ స్మోకింగ్ వల్ల, ఆల్కహాల్ వల్ల స్పర్మ్ మార్ఫాలజీ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. అక్కడ ఏమవుతుందంటే కౌంట్ ప్రాపర్గా ఉన్నప్పటికీ మొటిలిటీ ఉండదు, యాక్టివిటీ రేషియో పడిపోతుంది. సో ఇమ్మీడియట్గా ఒక పర్సన్లో కనుక ఇలాంటి డిస్టర్బెన్సెస్ కానీ ఎక్కువ హ్యాబిట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని ఇమ్మీడియట్గా క్విట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది రెక్టిఫై చేస్తూ ప్రాపర్ మెడికేషన్ కనుక తీసుకున్నట్లయితే కౌంట్ పెరగడంతో పాటు మార్ఫాలజీ డిఫెక్ట్స్ కూడా రెక్టిఫై చేయడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఉమెన్లో కూడా స్మోకింగ్ నవేడేస్ చూసుకున్నట్లయితే జెండర్ ఎఫెక్ట్ ఏమీ లేకుండా అందరూ సిగరెట్ స్మోకింగ్ తీసుకోవడం అండ్ ఆల్కహాల్ అబ్యూస్ అనేది కూడా చాలా కామన్గా మారింది హై సోషో ఎకనామికల్ పీపుల్లో. సో ఇది చాలా హార్మోన్ డిస్టర్బెన్సెస్కి అడిషనల్ అబ్స్ట్రకిల్ అనిగా చెప్పుకోవచ్చు. సో దాన్ని రెడ్యూస్ చేయడం, అట్ ద సేమ్ టైం ప్రాబ్లం ఎక్కడుందో రెక్టిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే,
సో కంపేర్ టు నార్మల్ ట్రీట్మెంట్కి హోమియోపతి ట్రీట్మెంట్కి తేడా ఏంటి మేడం? మీ దగ్గరికి వచ్చిన వారికి మీరు ఎలా ట్రీట్మెంట్ చేస్తారు? చాలా డిఫరెన్స్ ఉంటుందండి హోమియోపతికి అండ్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అలోపతి మోడ్ తీసుకున్నాం అనుకోండి, ఒక ఫీమేల్ హైపోథైరాయిడ్తో వచ్చినప్పుడు అలోపతిలో ఏం చేస్తారు అంటే మనకు ఆర్టిఫిషియల్ మెథడ్స్లో బాడీ ప్రొడ్యూస్ చేయట్లేదు కాబట్టి సేమ్ థైరాయిడ్ బాడీ బయట నుంచి సప్లిమెంట్స్ రూపంలో టాబ్లెట్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అంటే అక్కడ బాడీ ఏమి ఫంక్షన్ నార్మల్ అవ్వట్లేదు, జస్ట్ ప్రాబ్లం డెవలప్ అయింది, బయట నుంచి టాబ్లెట్స్ తీసుకుంటున్నాం. బట్ హోమియోపతిలో ఏమవుతుంది అంటే ఇమ్యూనిటీ బేస్డ్ మెడికేషన్ అవ్వడం వల్ల ఆ మెడికేషన్ అనేది గ్లాండ్ని హార్మోన్ న్యాచురల్గా ప్రొడ్యూస్ చేసేలాగా డెవలప్ చేస్తుంది. అంటే మన థైరాయిడ్ గ్లాండ్నే ఇంటర్నల్గా హార్మోన్ ప్రొడ్యూస్ చేసేలాగా ఉంటుంది. సో డైరెక్ట్గా హార్మోన్ అనేది రిలీజ్ అవ్వదు, మన బాడీ ప్రొడ్యూసింగ్, మన బాడీ యాక్టివిటీ మెకానిజం ఇంప్రూవ్ అయ్యేలా చూస్తుంది. సో దీనివల్ల లైఫ్ టైం ట్రీట్మెంట్ అవసరం లేదు. కొద్ది రోజులు కొద్ది నెలలు తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మన బాడీనే థైరాయిడ్ గ్లాండే న్యాచురల్గా ప్రొడ్యూస్ చేస్తుంది హార్మోన్స్ని. కాబట్టి కొద్ది వ్యవధి, కొద్ది పీరియడ్ మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. అండ్ సెకండ్ థింగ్, ఇన్ఫర్టిలిటీలో పీసీఓడి ఉమెన్లో ఎవరికైతే ఎగ్ డెవలప్మెంట్ ఉండదో వాళ్ళకు ఐవీఎఫ్, ఐయుఏ లాంటి ఆర్టిఫిషియల్ మెథడ్స్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. బట్ హోమియోపతిలో ఏంటంటే రూట్ కాజ్ బేస్ చేసుకొని ఏ కారణం వల్ల ఒక ఉమెన్లో పీసీఓడి డెవలప్ అయింది, ఐదర్ ఇన్హెరిటెడ్గా డెవలప్ అయిందా, లేదంటే లైఫ్ స్టైల్ డిసీజ్ వల్ల వచ్చిందా, లేదంటే వెయిట్ గెయిన్ వల్ల వచ్చిందా, ఈ రూట్ కాజ్ అనేది అందరిలో ఒకలా ఉండదు. సో పర్సన్ టు పర్సన్ రూట్ కాజ్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ రూట్ కాజ్ని మనం క్లియర్గా కేస్ టేకింగ్లో అనాలిసిస్ చేసి దాని ప్రకారంగా హోమియోపతి మేనేజ్మెంట్ ఇచ్చినట్లయితే ప్రాబ్లం అనేది సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓడిలో ఎగ్ డెవలప్మెంట్ లేదు, బయట హార్మోన్ ఇంజెక్షన్స్ రూపంలో, హార్మోన్ ట్యాబ్లెట్స్ రూపంలో టెంపరీగా సైకిల్ రావటం, ఆ టెంపరీగా ఆ ఒక్క 1 month వరకే అష్యూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సైకిల్ ఫెయిల్ అవుతే మళ్ళీ సేమ్ రిపిటేషన్, ఇలా ఎన్ని సైకిల్స్ అయినా చేయొచ్చు. లాస్ట్ ఎండ్ అయ్యేది సరోగసీలో, ఐయుఐ, ఐవీఎఫ్ తర్వాత ఎండ్ అయ్యేది బట్ హోమియోపతిలో ఏంటంటే ఆర్టిఫిషియల్ మెకానిజం కాదు, ప్రాబ్లం ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేసి బాడీ ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అయ్యేలాగా చేసి ప్రాబ్లం రెక్టిఫై అవుతుంది. కాబట్టి ఆర్టిఫిషియల్ మెథడ్స్ అవసరం లేకుండానే ఇంటర్నల్గా మనకు ఉమెన్ కానీ లేదా మన్లో ఫర్టిలిటీ ఛాన్సెస్ పెరిగేలాగా చేస్తుంది. సో సక్సెస్ రేట్ కూడా అంతే గ్యారంటీగా చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. పీసీఓడి గురించి, థైరాయిడ్ గురించి, ఇన్ఫర్టిలిటీ గురించి చాలా క్లారిటీగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్.